తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పనుందన్నమాట. మనకి గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ కింద ఈ యొక్క నిధులు అనేవి అయితే అందించింది కదా. అయితే ఇప్పుడు దాన్ని రద్దు చేస్తూ ఆసరా చేయూత పెన్షన్ కింద మనకి ఈ యొక్క పెన్షన్ అనేది అయితే అందించబోతుందండి. సో మనకి చాలా జిల్లాల్లో ముందుగా ఈ యొక్క పెన్షన్ నిధులు విడుదల చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ యొక్క పెన్షన్ సంబంధించిన ఈ యొక్క జిల్లాలు ఏవేవి ముందుకు ఇస్తారు ప్రతిదీ కూడా తెలుసుకుందామండి. సో ఎప్పటి నుంచి ఈ యొక్క పెన్షన్ పెంచి ఇస్తారు, అలాగే గత నెలలో మనకి పెన్షన్ కట్ అయింది కదా చాలామందికి అయితే. సో వారి పరిస్థితి ఏంటి, ప్రతి అప్డేట్ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోని అయితే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే గత నెలలో చాలామందికి పెన్షన్ అనేది అయితే కట్ అయింది కదండి. అక్కడ డిసెంబర్లో కానీ మనకి ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో కానీ చాలామంది పెన్షన్కి అయితే రాలేదు. సో అక్కడ మనకి ఈసారి నుంచి వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చే ఆలోచనలో తెలుస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఇంకొక శుభవార్త కూడా చెప్పిందండి. అది ఏంటంటే మనకి ఇప్పుడు ఇచ్చే పెన్షన్ కాకుండా మనకి ఇంకా పెంచే అవకాశం కూడా తెలుస్తుంది. అయితే మనకి ఇక్కడ వృద్ధులు, వితంతులకి, ఒంటరి మహిళలకి చూసుకున్నట్లయితే 2,000 రూపాయల చొప్పున అందించింది కదా రాష్ట్ర ప్రభుత్వం అయితే గత ప్రభుత్వంలోని. మనకి అలాగే మనకి దివ్యాంగులకి 3,000 రూపాయల చొప్పున అందించింది. అయితే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ పెంచే ఆలోచన తెలుస్తుందండి. అయితే మనకి వృద్ధులు, వితంతులు, వికలాంగులకి చూసుకుంటే వృద్ధులు, వితంతులకి, ఒంటరి మహిళలు చూసుకున్నట్లయితే మనకి 4,016 రూపాయలు, అలాగే దివ్యాంగులకి 6,016 రూపాయల చొప్పున అందించబోతుంది. సో దీనివలన మనకి యొక్క పెన్షన్దారికి ప్రభుత్వం తరపున లబ్ధి చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం అయితే తీసుకోబోతుందండి. అయితే దీనికి సంబంధించి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు అనేవి అయితే కేటాయించబోతుందన్నమాట. దాదాపుగా 22,000 కోట్ల నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి అంచనా అయితే వేస్తుంది. దీన్ని బట్టి చూసుకుంటే మనకి నిధులను త్వరలో విడుదల కాబోతున్నాయండి. దాదాపుగా అన్ని జిల్లాలకి కూడా మనకి యొక్క పెన్షన్ అనేది అందించడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే దీనికి సంబంధించి గాను మనకి రేపు ఎల్లుల్లోగా అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంటుందండి. ఎప్పుడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మీరు చేయవలసిందల్లా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. ధన్యవాదములు. జై హింద్.